ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకురాలుగా షర్మిల రాబోతున్నట్టు కూడా సమాచారం. ఢిల్లీ పెద్దలు షర్మిలను పార్టీలోకి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇక ఏదైతే జనవరి 4వ తేదీన షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్టు కూడా పక్కా సమాచారం ఉంది. ఇక షర్మిల కాంగ్రెస్లో చేరుతారు అనేటటువంటి ప్రచారం గత కొన్ని రోజులుగా జరిగినప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అదే విశ్వసనీయ సమాచారానికి సంబంధించి చూస్తే షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం అనేది ఖాయంగా కనిపిస్తుంది. రాజకీయంగా షర్మిలకి ఇప్పుడు అవసరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి తీరే ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి షర్మిలను ఏదైతే తీసుకోకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్లోకి తెలంగాణ ఎన్నికల సమయంలో అనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారం ఉన్నటువంటిది. దీంతో అక్కడ షర్మిలకు ప్లేస్ అనేటటువంటిది కాంగ్రెస్లో రేవంత్ రెడ్డే దాదాపుగా తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ స్పేస్ మొత్తం కూడా ఆయనే ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యమంత్రిగా కావచ్చు, ఇటు పిసిసి అధ్యక్షుడిగా కావచ్చు, మరోవైపు పార్టీ క్యాడర్తో సన్నిహిత సంబంధాలు కావచ్చు, మరోవైపు ఎన్నడూ లేని విధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో కీరోలు పోషించినప్పుడు కూడా వర్గపోరుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉండేది. అయితే రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణలో అందరితోనూ ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయపరచుకోవడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ షర్మిలకు ప్లేస్ లేకుండా పోయింది. దీంతో షర్మిల యొక్క డిమాండ్స్ కావచ్చు, అలాగే షర్మిల అవసరం కావచ్చు, కాంగ్రెస్కు అక్కడ అనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి ఎన్నికల సమయంలో కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి షర్మిల ఏమాత్రం ప్రభావితం చేస్తారు దీనికి సంబంధించి, ఈ ఎన్నికలకు సంబంధించి అనేటటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా పార్టీ అధిష్టానంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసా, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారానికి సంబంధించి, విశ్వసనీయమైనటువంటి విధేయతతో కూడినటువంటి సమాచారానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అక్కడ షర్మిలకు ఏమాత్రం అవకాశం లేకుండా ఎన్నికల సమయంలో కేవలం రేవంత్ రెడ్డి యొక్క చరిష్మాకు సంబంధించి, రేవంత్ రెడ్డి యొక్క నెట్వర్క్, రేవంత్ రెడ్డి యొక్క పనితీరుకు సంబంధించి మాత్రమే నమ్మకం వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో షర్మిలకు అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇక తెలంగాణలో రాజకీయాలు చేయటం కుదరదనుకున్నటువంటి షర్మిల ఏపీ పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలంటే రాజకీయంగా షర్మిల వైఎస్ ఫ్యామిలీలోని వ్యక్తిని వాడాలి అనేటటువంటి ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చిన పరిస్థితుల్లో వైఎస్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డీకే శివకుమార్ చక్రం తిప్పిన పరిస్థితే కనిపిస్తుంది. గతంలో తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్లో షర్మిలను జాయిన్ చేయడానికి డీకే శివకుమారే కీ రోల్ పోషించారనేది తెలుస్తుంది. ఇక షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్లో కీలకమైనటువంటి నాయకురాలుగా ఉంటే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కూడా వలసలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో సీట్లు రాని వాళ్ళు కావచ్చు, అలాగే అసంతృప్తికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు దక్కని వాళ్ళు కానివ్వండి, అసంతృప్తి వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా షర్మిల వెంట కాంగ్రెస్లోకి వచ్చేటటువంటి అవకాశం మొత్తం మీద కనిపిస్తుంది. ఈ నెల 3 లేదంటే ఏదైతే జనవరి 3 కానీ 4 కానీ షర్మిల ఖర్గే, సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో పార్టీలో చేరేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటిది. కాంగ్రెస్కు ఏపీలో స్పేస్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాడరు, నాయకత్వము అందరినీ కూడా వైసీపీ తన వద్దకు చేర్చుకున్నటువంటి పరిస్థితి, వైసీపీ వైపుకు మరలినటువంటి పరిస్థితి ఉండటంతో ఇక వైసీపీ డ్యామేజ్ అయితేనే కాంగ్రెస్ మరలా పునరుజ్జీవం పొందే అవకాశం ఉండటంతో అది కేవలం వైఎస్ ఫ్యామిలీ ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఇక ఎవరిని ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అందించినప్పటికీ కూడా, అంటే కీ రోల్ ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ పూర్తిగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క క్యాడర్ను, నాయకత్వం మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రాజకీయ స్థితి ఏపీలో ఉండటంతో తప్పనిసరి పరిస్థితి వైఎస్ ఫ్యామిలీ నుంచే ఎవరినైనప్పటికీ కూడా పార్టీలోకి తీసుకొని కీ రోల్ ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు ఉంది. అయితే 2024 ఎన్నికలకు కాంగ్రెస్ బలోపేతం కాకపోవచ్చు, కానీ డెఫినెట్గా కొంత ప్రభావితం
అయితే మాత్రం చూపించేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. ముందుగా షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ కావచ్చు, ఏపీలో పార్టీలో కీ రోల్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా, లేదంటే ఒక ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ అనేటటువంటిది ప్రస్తుతం రుద్రరాజు పద్మరాజు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు సమానమైనటువంటి పదవి ఏపీలో కొంత కీ రోల్ పోషిస్తూ ఉండేటటువంటిది. మరోవైపు కేవలం షర్మిల స్టార్ క్యాంపెయినర్గా మాత్రమే ఈ ఎన్నికల్లో ఉండబోతున్నారు 2024లో. ఆమె చరిష్మా కావచ్చు, వైఎస్ ఫ్యామిలీకి ఏపీలో ఉన్నటువంటి ఇమేజ్కి సంబంధించి కావచ్చు, సత్సంబంధాలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకునేందుకే షర్మిలను తీసుకుంటుందనేటటువంటి ఒక అభిప్రాయం. మరోవైపు సొంత అన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి షర్మిలకు పొలిటికల్గా ఏమాత్రమూ కూడా స్పేస్ ఇవ్వకుండా వైసీపీలో ఆమె నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల నేపథ్యంలో షర్మిల అసంతృప్తి చెంది బయటికి వచ్చి ఉండొచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి హత్య అనంతరము జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి భారతీయులకు అలాగే షర్మిలకు సంబంధించి విభేదాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో షర్మిలకు ఇప్పుడు రాజకీయ అవసరం, రాజకీయ పొలిటికల్ పవర్ అనేటటువంటిది అవసరం కావడంతో షర్మిల తప్పనిసరి పరిస్థితుల్లోనే చేరుతుంది ఈ యొక్క కాంగ్రెస్లో అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వాదన. ముఖ్యంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగినటువంటి పరిణామాల నుంచి కూడా షర్మిల రాజకీయంగా కూడా కొంత చరిష్మా కలిగినటువంటి నాయకురాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఆమె కీ రోల్ పోషించి తన అన్నను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కొంత కృషి చేసినటువంటి నాయకురాలుగా ఉన్నారు. ఆమెకు కూడా కొంత మహిళా విభాగంలోనూ కొంత నాయకత్వంలోనూ కూడా కొంత పట్టున్నటువంటి స్థితి అయితే మాత్రం పట్టున్నటువంటిది కనిపిస్తున్నటువంటి తీరుంది. ఇక షర్మిల ఏదైతే కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఏం పదవి ఇస్తారు, ఆమెకు ఏ స్థాయిలో ఆమెను ఇక్కడ ఏపీలో షర్మిల యొక్క అవసరం ఏంటి, షర్మిలను ఏ విధంగా పార్టీ ఉపయోగించుకుంటుందనేటటువంటిది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్కు ప్రయోజనం కంటే అంటే షర్మిల ద్వారా వచ్చేటటువంటి నాయకత్వము కేడర్కు సంబంధించి కీలకంగా కూడా ఉన్నటువంటి పొలిటికల్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కొన్ని సర్వేల అనంతరం కావచ్చు, అలాగే కొంత అన్వేషణకు సంబంధించిన అనంతరం కావచ్చు, పరిశీలకులు ఎవరైతే ప్రస్తుతం ఠాకూర్ ఉన్నారో ఠాకూర్కు సంబంధించి కొంత అభిప్రాయాలకు సంబంధించి కావచ్చు, షర్మిల ద్వారా కొంత నాయకత్వము కొంత క్యాడర్ అనేటటువంటిది ఒక ఆకర్షితమయ్యేటటువంటి స్థితి కనిపించడంతో డెఫినెట్గా షర్మిలని ఏపీలోనే ఉంచుదాం, ఏపీలో నాయకత్వ బాధ్యతలు అప్పచెబుదాం, ఏపీలో స్టార్ క్యాంపెయినర్గా ఆమెను ఉపయోగించుకోవచ్చు, అలాగే ఒక అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో ఒక రాజ్యసభ అవకాశం ఇస్తామనేటటువంటి ఒక హామీ అయితే మాత్రం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది కూడా కర్ణాటక నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రానికి సంబంధించి కావచ్చు ఒక హామీ ఇవ్వటం జరిగినట్టు కూడా సమాచారం ఉంది. ఒక ఏపీలో రాజకీయంగా ఆమెకు ఒక ప్రాధాన్యత కూడినటువంటి పోస్ట్, లేదంటే కనుక డెఫినెట్గా రాజ్యసభ అనేటటువంటి డీకే శివకుమారే మధ్యవర్తిత్వం చేసి షర్మిలను పార్టీలోకి తీసుకొస్తున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్కు సంబంధించి స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ను బలోపేతం చేయాలంటే కనుక ఎవరైనా ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ తప్పనిసరిగా అవసరము. దీంతో వైఎస్ ఫ్యామిలీ నుంచే జరిగినటువంటి నష్టాన్ని వైఎస్ ఫ్యామిలీతోనే పూడ్చుకోవాలనేటటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు వైఎస్కు అంటే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాజశేఖర రెడ్డి మరణానంతరము వాళ్ళ కుటుంబానికి ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ నుంచి చీలి బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తూ వైసీపీని బలోపేతం చేసుకొని ఏపీలో అధికారంలోకి వచ్చారనేటటువంటి ఒక అభిప్రాయం. సోనియా పైన కాంగ్రెస్ అధిష్టానం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, కొన్ని ఏదైతే కించపరిచేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ముందు పార్టీ అనేటటువంటిది ముందు ప్రజల కోసం ఫైట్ చేసేటటువంటి నేపథ్యంలో పార్టీ అనేది
అవసరం కావటంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక ఇవన్నీ కూడా ఆరోపణలు, కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ముందు ఏపీలో పార్టీని బలోపేతం చేసేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటి స్థితి. దీంతోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించి, ఖర్గేకి సంబంధించి సోనియా గాంధీ ఒక సమాలోచన చేసినప్పటికీ కూడా షర్మిల కాంగ్రెస్లోకి రావటం అనేటటువంటి అంశం పైన ఇక కొంతమంది వైఎస్తో గత 20-30 సంవత్సరాలకు సంబంధించి చూసుకుంటే వైఎస్ కాంగ్రెస్లో కీరోలు పోషించిన టైంలో కేంద్రంలో ఉన్నటువంటి అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అలాగే కీరోలు పోషించినటువంటి కాంగ్రెస్కు సంబంధించిన సలహాదారులు కావచ్చు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాజశేఖర రెడ్డితో సత్సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా వైఎస్ ఫ్యామిలీని మరలా కాంగ్రెస్లోకి తీసుకొని రావాలనే ఒక లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తుంది. అలా ఉన్న సందర్భంలోనే షర్మిల అటు తెలంగాణలో కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి ప్రయత్నించారు. అక్కడ కొన్ని ఆటంకాలు కేవలం రేవంత్ రెడ్డి రూపంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి షర్మిల, రేవంత్ రెడ్డి కావడంతో కొన్ని ఏవైతే సమీకరణలకు సంబంధించి కొన్ని అధిష్టానానికి సూచనలు చేసిన నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి అనంతరం షర్మిలను పక్కన పెట్టారు తెలంగాణకు సంబంధించి. ఒకవేళ రాజకీయాలు చేసుకుంటే కనుక ఏపీకి సంబంధించి రాజకీయాలు చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక షర్మిలకు డెఫినెట్గా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ బాధ్యతలే అప్పజెప్పేటటువంటి అవకాశం ఉందనేది అప్పట్లో వచ్చినటువంటి వార్తలు తెలంగాణ ఎన్నికల సమయంలో. ఇక ఇప్పుడు మరో 2-3 నెలల్లోనే ఈ యొక్క ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇదే మంచి అవకాశం. ఒకవేళ ప్రభుత్వం రావటం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యం అనేది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా కనీసం ఉనికిని అంటే పునరుత్తేజం నింపి కేడర్లో నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కొంత ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది తెలుస్తుంది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్కు 1.5 ఓటింగ్ పర్సంటేజీ ఉంది. అయితే అది కనీసం ఒక 20-25% లేదంటే ఒక 15%, 10% అయినా ఈ ఓటింగ్ని ఎన్నికల్లో పెంచాలనేటటువంటి ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా షర్మిల యొక్క ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఉంటుంది. అంటే షర్మిల యొక్క చరిష్మా ద్వారా ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అనేటటువంటి అభిప్రాయం కాకపోయినప్పటికీ షర్మిల ద్వారా వైఎస్ ఫ్యామిలీతో సహసంబంధాలు ఉన్నటువంటి నాయకత్వము, క్యాడర్ అనేటటువంటిది ఖచ్చితంగా ఒక ప్రాధాన్యతతో కూడినటువంటి క్రమంలో వచ్చేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. దీంతో షర్మిల జనవరి 3-4 తేదీల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆమె ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏపీలో షర్మిలకు సంబంధించి ఎలాంటి పదవి ఇస్తారు, ఎలా ప్రయారిటీ ఇస్తారు, ఆమెకు రాజ్యసభ సీట్ అంటే కనుక అది అధికారం వచ్చాక కాంగ్రెస్ ఇచ్చేటటువంటి సీటా, అది కేవలం హామీయేనా, లేదంటే ప్రస్తుతం రాజ్యసభ అనేటటువంటిది కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే రాజ్యసభకు సంబంధించి ఉంటాయో వాటిని షర్మిలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేటటువంటిది ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటిది. మొత్తం మీద చూసుకుంటే షర్మిల ఏపీకి సంబంధించి కాంగ్రెస్ నాయకురాలుగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఆమె 3-4 తేదీల్లో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అడ్డంకులు లేకుంటే గనక ఇక్కడ కూడా చూడాల్సినటువంటి స్థితి ఉంది. ఆఖరి నిమిషం వరకు కూడా ఆమె కాంగ్రెస్లో చేరేటటువంటి ఆఖరి నిమిషం వరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఆటంకాలు కావచ్చు, ఎలాంటి అడ్డంకులు కావచ్చు లేకపోతే డెఫినెట్గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ కండువ మెడలో వేయించుకొని ఆమె ఒక ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్గా ముందుకు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ మాత్రం వ్యూహ రచన ఏపీ పైనే చేస్తున్నట్టు మాత్రం స్పష్టంగా ఉన్నటువంటిది.